హైడ్రా ఇప్పటిదాకా చేసిందేంటి అన్నది ఒక తుది నివేదికని ఇచ్చారు. అంటే తుది నివేదిక అనకూడదు, మధ్యస్థ నివేదిక అనాలి. ప్రజలకి చెప్పుకొచ్చారు రంగనాథ్ గారు. అందులో దాదాపుగా ఒక 100 ఎకరాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడారు, విముక్తి చేశారు. ఇది నెంబర్ 1 అచీవ్మెంట్. 223 అక్రమ నిర్మాణాలని కూల్చారు. గత 23 రోజుల్లో 223 కట్టడాలని కూల్చారు. అలాగే భవిష్యత్తులో కూడా హైడ్రా అనేటటువంటి దానికి ఇప్పుడు పోలీసులని కూడా వాళ్ళకి ఇస్తున్నారు తోడు. టోటల్గా ఇంతవరకు ఈ భూసేకరణ, అక్రమ నిర్మాణాలు ఇట్లాంటిదంతా కూడా రెవెన్యూ, మున్సిపల్ శాఖలు చూసే, ఐఏఎస్లు చూసేవాడు. దాంతో వాళ్ళు కొన్ని నిబంధనలు వీటికి భయపడి వెనకడుగు వేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా పోలీస్ చేతికి అప్పచెప్పడంతో, ఐపీఎస్ చేతికి అప్పచెప్పడంతో ఆ యాక్టివిటీ అన్నటువంటిది ఈ కోణంలో నుంచి చూడటం ప్రారంభించడం వల్లే ఇన్ని కూల్చివేతలు అనేది శరవేగంగా చేసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతాయి అన్నటువంటి తేల్చి చెప్తున్నారు.